బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. దీనితో తీహార్ జైలు అధికారులు నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. ఈ కేసులో తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక తాజాగా కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా వాదనలను విన్నారు. కవిత తరపున ప్రముఖ న్యాయవాది నితీష్ రాణా తన వాదనలను వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. కవితను జ్యుడిషియల్ కస్టడీని మరికొంతకాలంగా పాటు పొడిగించాలని, రిమాండ్కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు. ఇప్పటికే కవితకు చెందిన 100 కోట్ల రూపాయలను అటాచ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈడీ తరపున న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3వ తేదీ వరకు పొడిగించారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత కస్టడీని ఏకంగా 1 నెల రోజుల పాటు పొడిగించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. బెయిల్పై కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.